ఎవ్రీవన్ హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు అనంత్ సింగ్. వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఇవాళ లేదా మేము ఫామ్ హౌస్ పోతున్నాం. ఓకే, మా ఫ్రెండ్స్ మేము మొత్తం కలిసి 7 ఫ్యామిలీలు కలిసి పోతున్నాం. మేము గుడూరులో అందరం పోతున్నాం. हेलो गाइस, ये मेरा दोस्त है आनंद भाई. हम लोग जा रहे ट्रिप में और इनके साथ जाएगा तो अलग ही लेवल का मजा रहता है. बहुत अच्छा लगता है. चड्डी बड्डी से चड्डी बड्डी से लेकिन हम चड्डी बाद में पहनेंगे. కామెంట్ అన్న పబ్బినే పెనాకే అంటారు. పబ్బినే పెనాకే అంటారు. ये घुमट का दिल्ली किसका है? దిగిన వాటికి జరగలేదా? మేము ఇప్పుడు పక్క రోజులకు పోతున్నాం ఇప్పుడు. ఓకే, అది ఇప్పుడు ఏం లేకుండా మేము ఊరుకు వచ్చినాకల్లా మళ్ళీ నేను బ్లాగింగ్ చేయలేను. ఆఫీస్ పనిలా బిజీ మళ్ళీ ఇప్పుడు ఎన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసేది ఉన్నది కదా. ఓకే, సో ఇక ఇప్పుడు ఇవాళ లేదు, ఇక అందరం ఫ్రెండ్స్ లేదా అరేటన్నా పోదాం అంటే ఇక మేము ఒకటి ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాం. ఓకే, ఆ ఫామ్ హౌస్ కర్జాత్లో ఉన్నాం. కర్జాత్లో ఇప్పుడు మొత్తం ఇక లేదా మేము అది 7 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 7 బెడ్రూమ్ ఫామ్ హౌస్ విత్ ది పూల్. ఓకే, సో ఇక మేము అది వేసుకొని పోతున్నాం. ఇక అందరూ ఎక్సైటెడ్లో ఉన్నారు ఫుల్. ఏ జన్యూ ఏదే Hello guys, this is you the worst person in the world. कंफर्टेबल हो जाओ आंटी. మా నీల్, నా ఫ్రెండ్స్, మళ్ళీ నా బంగారం. హాయ్ మా మినిస్టర్, హోమ్ మినిస్టర్, CEO. హాయ్ మా రాజేశ్వర్ అక్క. Now it's a selfie time. ఇప్పుడు మా బస్ వస్తుంది. ఓకే, మేము ఇప్పుడు ఏదైతే బస్సు బుక్ చేసుకున్నాం అక్కడ ఇప్పుడు ముంగట 4 ఫ్యామిలీస్ ఆల్రెడీ దానిలో కూర్చున్నారు. అందరు బస్సుకి కూర్చున్నారు. ఇక ఇగో ఇదే బస్సు వచ్చింది. బస్ వచ్చింది మరి. ఇక వచ్చింది బస్ వచ్చింది. ఇక అందరికి ఈ బస్సులోనే మేము ఇప్పుడు అందరం కలిసిపోతున్నాం. ఓకే, టెంపో ట్రావెలర్ బుక్ చేసుకున్నాం మేము. 26 ఫీట్లది. అంటే ఇప్పుడు మంచి లెక్కనే ఉన్నారు ఇలా. ఇక్కడికి వెళ్ళి 52 కిలోమీటర్లే. ఓకే, ఖాళీ 52 బర్గత్ ఫామ్ హౌస్. ఓకే, ఇప్పుడు లేదు అల్లుడు. నేను 7 కుటుంబాలు పోతున్నాం మేము. ఓకే, వినోద్ ఒక ఫ్యామిలీ, వినోద్ వాళ్ళ వైఫ్ ఒక ఫ్యామిలీలో, నేను కూడా వాళ్ళ వైఫ్ని. మళ్ళీ మా సత్యబావ, మా బిడ్డే అవి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ ఇలా బిడ్డ అనుకోవాలా. మా జ్యోతి వదిలే ప్రభాకర్ గారు వైఫ్ని. మరి అన్నీ కదా లేడు అన్నదా. ఇగో పూసల వైఫ్, మా హోమ్ మినిస్టర్. పూసలు కొడతా ఉంటారు. ఇగో చిన్న వదిలే గంగాధర్, మిసెస్ గంగాధర్, సంజయ్, రిత్విక్, ఇగో రిత్తి. ఇగో న్యూ
చెప్పన్నా ఏం లేదన్న. పూజ ఇగో హారిక తీసుకో అన్నాడు బజ్జు నెక్స్ట్. హారిక నీ జై జస్ ఆర్య సిద్ధి ఇక చూడు ఇక మెయిన్ పెద్దోళ్ళు కూర్చున్నారు చూడు నలుగురు. ప్రభాకర్ అన్న, చూసారా? ఒక్క నిమిషం ఆగు. ఇక మేము ఇక్కడ ఇప్పుడు లేదు ఒకటి లేదా షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఓకే, సో ఇక కొంచెం ఇక్కడ ఇక అందరూ కొంచెం షార్ట్ బ్రేక్ తీసుకొని లేదా కొంచెం ఫ్రెష్ అయిదామని. సో ఇది ఇప్పుడు లేదా, ఇది మనము హర్జత్ పోయేటప్పుడు ఉన్నది. ఓకే, హర్జత్ పోయేటప్పుడు ఇవన్నీ గుర్తులు చూడు. ఇవాళ ఎండ మొత్తానికి లేదు, కానీ ఇంత వేడి అవుతుంది కదా, వేడి అయితే ఫుల్ ఉన్నది. बढ़िया आपको आप बताइए अपने हेलो नमस्ते ఫ్రెష్ అయినందుగా ఇక బయలుదేరుతుంది. ఎందుకంటే చూసుకొని కూర్చొని కొంచెం యాప్ తక్కువ చిన్న రోడ్లోకి వెళ్ళచ్చు. ఓకే, ఇక నేను బయలుదేరుతాను. కానీ ఎగ్జామ్ మస్తున్నది, కానీ ఇవాళ ఎండ అయితే లేదు కానీ వేడి బగ్గున్నది. ఎంత గరం అవుతుంది తెలుసా, ఎంత గరం అవుతుందంటే గరం బగ్గ అవుతుంది. నిజంగా అంటున్నా, బగ్గంటే బగ్గ గరం అవుతుంది. హలో, ఇక మేము ఇక ఎక్కి పోతాం. ఇక ఇదేం జాబాద్ కూడా చేసేయండి. నడురి ఇక చలో నడు. తనీష్ హాయ్, ఇగో హాయ్. ఫోటో ఫోటో ఫోటో. ఇక్కడ మేము ఒక జాగాలో ఇక్కడ పక్క ట్రాఫిక్ ఉన్నది, పక్క ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉన్నది, ఎంత ట్రాఫిక్ ఉన్నదంటే ఇక్కడికి అందరం ఒక్కొక్క ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. మాకు ఇక్కడికి వెళ్ళి రైట్ కొట్టేట్టున్నది. ఎంత ట్రాఫిక్ ఉన్నాయంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఓకే, ఎంత ట్రాఫిక్ ఉన్నది చూడు. నాకు ఇక్కడికి వెళ్ళి రైట్ తీసుకోవాలా, కర్జత్ రోడ్, కర్జత్. ఓకే, సో ఇక అందరు మావాడు వినోద్ రవాణా పోయి అందరికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. అందరు ఐస్ క్రీమ్ తినేట్లు ఉండదు, అందరు ఐస్ క్రీమ్ తింటున్నారు. ట్రాఫిక్ పక్కు ఉన్నది. ఏంటంటే ఎంత ట్రాఫిక్ ఉన్నది తెలుసా, ట్రాఫిక్ పక్కు. అందరు ఐస్ క్రీమ్ తింటారు.
चले बैठ बराबर बैठ चलो उधर से मोबाईल आजा बैठ మా వాళ్ళం అందరం మా మావాడు ఐస్ క్రీమ్ రెండు ఐస్ క్రీమ్ తిన్నాడు ఈయన భూసన్న మా భూసన్న ఇగో अभी देख रहा नहीं अन्ना इधर खत्म हो गया अभी ఇగో మా బావ మా ముద్దుల బావ हमारे मिस्टर योयो मैन एकदम यूनिक मैन है अलग मस्त एकदम ప్రభాకర్ ఏం చెప్తుండు ప్రభాకర్ అన్న క్యాబ్ वर्क फ्रॉम बस है గంగాధరి మా గంగాధరి పలావ గంగాధరి సినిమామ్మడి అవుతుంది మరి ఇంకేం అయిందా మంచిగా ఉంది ఇది సెన్సర్ సామ్సంగ్ ఇట్లా ఇలా హాయ్ చెప్తే స్టార్ట్ మరి స్టాప్ స్టాప్ కూడా మనం ఇది ఖాళీ సామ్సంగ్ ఫోన్లోనే ఉన్నది ఇది హ్యాండ్ది బాకీ ఇంట్లో లేవు హ్యాండ్ గెస్చర్ స్టాప్ అవుతుంది హోటల్ గ్రీన్ వ్యూ ग्लास ले गिरे नोडी बस और कुछ नहीं హలో అండి అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ సుంక వెల్కమ్ టు మై బ్లాగ్ ఇక మేము ఇప్పుడు లేదా కర్జత్ ఫామ్ హౌస్కి రీచ్ అయినాం దీని పేరు ఇన్ఫినిటియం ఇంకా స్మృతి ఫామ్ కూడా అంటారు ఓకే సో దీనిది ఎంట్రీ అన్నట్టు ఇది దీని మొత్తం ఇది ఎంట్రీ సో ఇది ఫామ్ హౌస్ బాగా పెద్దగా ఉన్నది మంచిగా ఉన్నది 7 బెడ్రూమ్స్ ఉన్నాయి ఓకే 7 బెడ్రూమ్స్ ఈ ఫామ్ హౌస్లో 7 బెడ్రూమ్స్ ఉన్నాయి మొత్తం దిల్లా ఇంత పెద్దగా ఉన్నది కానీ ఇది ఒక్కటి ఏంటిదంటే ఇది బాగా లోపట్లోకి ఉన్నది ఇది ఓకే సో ఇక్కడ మేము అది బస్ పార్క్ చేసినాం ఓకే సో మేము అందరం కలిసి మినీ బస్ తీసుకొని వచ్చినాం ఓకే సో ఇక్కడ వాళ్ళందరూ పని చేస్తుర్రు ఇది స్విమ్మింగ్ పూల్ అన్నట్టు ఇది ఒకటి పూల్ ఉన్నది చూడు ఇదిగా పూల్ కొంచెం చిన్నగా ఉన్నది ఓకే ఇది 25-30 మందికి సూట్ కాదు ఇది అంటే ఇక అడ్జస్ట్ చేసుకునేది ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం ఎక్దమ్ స్మాల్ అనిపిస్తుంది ఇది ఓకే సో ఇది ఫుల్ ఫామ్ హౌస్ ఇక్కడ చూడు ఇప్పుడు మొత్తం లేదా ఇది గిట్లా ఉన్నదంటే ఇది రెయిన్ డాన్స్ అన్నట్టు ఇది ఓకే ఇది రెయిన్ డాన్స్ ఇది ఇక్కడ ఇంకా రూమ్స్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ 5 బెడ్రూమ్లు ఉన్నాయి ఓకే ఇది మొత్తం ఇక ఇప్పుడు ఇది ఏదైతే చూస్తుర్రో ఇది ఇన్ఫినిటియం ఫామ్ హౌస్ కర్జత్లా ఇక్కడ ఏం చేసిండంటే ఇక్కడ 5 బెడ్రూమ్లు ఇచ్చేసిండు ఇక్కడ లేదా 4 ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి బెడ్రూమ్ ఉంది ఏసీ తోటి ఓకే ఇదొకటి బెడ్రూమ్ మళ్ళీ ఇంకా ఇవి ఉన్నాయి ఇక సేమ్ ప్యాటర్న్ అనుకో ఇక బెడ్రూమ్లో ఇదొకటి బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్లల్లో వాష్రూమ్ ఉన్నది ఓకే అంటే 5 బెడ్రూమ్లల్లో వాష్రూమ్స్ అవుతుంది ఇదొకటి బెడ్రూమ్ ఇది 3rd బెడ్రూమ్ ఓకే ఇదేమో 4th బెడ్రూమ్ ఓకే 4th బెడ్రూమ్ ఇదొకటి బెడ్రూమ్ అన్నట్టు ఇది మొత్తం ఇది 4th బెడ్రూమ్ ఓకే ఇక్కడ ఇక ఒకటి స్పీకర్ పెట్టింది ఉన్నది డీజే కోసం ఇట్లా ఓకే ఇక్కడ కూడా ఇది ఫుడ్ ఏరియా అనుకోవచ్చు ఇక్కడ అన్నీ చైర్స్ వేసిండు బెంచెస్ ఓకే ఇక పిల్లలకి ఆడుకునేందుకు
స్వింగ్స్ ఉన్నాయి ఇక్కడ, జూలలు. ఓకే, ఇక్కడ జూలా వేయచ్చు. ఇంకా అది కూడా ఉన్నది, స్కేటింగ్ ఏమంటారు, జారుడు బండ. సో ఇది ఫామ్ హౌస్. ఇక్కడ 4 బెడ్రూమ్స్. ఇంకొకటేమో బెడ్రూమ్ లేదా మీద ఉన్నది చూడు రే, ఇది ఇంకొకటి బెడ్రూమ్ మీద ఉన్నది. ఓకే, దాన్ని తవ్వ ఇక్కడికి వెళ్ళి ఉన్నది. ఇది 5th బెడ్రూమ్ మీద. ఇక ఎవరికైతే మీద ఉంటుంది మీది, ఇది ఈ బెడ్రూమ్ మీద ఉన్నది. ఓకే, ఇది కొంచెం స్టెప్స్ ఎక్కువగా కొంచెము ఇది ఒక బెడ్రూమ్. ఓకే, ఇవన్నీ మామిడికాయ చెట్లు ఉన్నాయి, మొత్తం మామిడికాయ చెట్లు. ఇదిగో బెడ్రూమ్ ఇట్లా ఉన్నాయి. ఓహో, మొత్తం కాచులు అన్నట్టు. అన్ని బెడ్రూమ్లలో ఒకటి వాష్రూమ్ ఉన్నది. ఓకే, అన్ని బెడ్రూమ్లలో ఒకటి వాష్రూమ్ ఉన్నది. సో కానీ ఇది ఎక్కుడు దిగుడు కొంచెము ఏజ్ ఉన్న వాళ్ళకు ఎక్కుడు దిగుడు అయితే కాదు. కానీ ఇవాళ నిజంగా అంటున్నా, ఎంత వేడి ఉన్నదంటే వేడి ఫుల్ ఉన్నది. నిజంగా అంటున్నా, అంత ఎండ ఉన్నది. కొంచెం ఎండ వస్తుంది పోతుంది, కానీ వేడి అయితే సూపర్ వేడి ఉన్నది. ఇట్స్ సూపర్ హాట్ సండే, సారీ సూపర్ హాట్ సాటర్డే. ఇదిగా రెయిన్ డాన్స్ ఉన్నది. ఓకే, సో ఇది రెయిన్ డాన్స్ ఉన్నది. ఇంక ఇక్కడ పెట్టు, డు నాట్ బ్రేక్ మ్యాంగో అండ్ ఫ్రూట్స్, ఇఫ్ బ్రేక్ 2000 రూపీస్ పెనల్టీ, డు నాట్ డ్రింక్ ఆన్ స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇవన్నీ పెట్టినవి ఉన్నాయి ఇక్కడ రూల్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ ఇంకొకటి మామిడికాయ చెట్లు. ఎన్ని మామిడికాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడరు. ఇది కూడా మామిడికాయ చెట్టు, పువ్వుల చెట్లు ఉన్నాయి. ఓకే, ఇది చూడు ఎట్లా ఉన్నది చూడు లొకేషన్. ఫుల్ వ్యూ చూడు. ముంగడిది వ్యూ అయితే సూపర్ ఉన్నది, ఎక్దమ్ సూపర్. ముంగట గుట్ట. ఇక్కడ మోతికాకులు, అవి ఏం ఆకులో కానీ నాకు మోతికాకులు లెక్కనే అనిపిస్తున్నాయి. కానీ ఏమో ఇక నాట్ షూర్ అవి మోతికాకుల ఏవో కానీ జగ అయితే సూపర్ ఉన్నది. ఇక కానీ ఈ స్విమ్మింగ్ పూల్దే చిన్నగా పెట్టిండాడు. ఇది కొంచెం పెద్దగా పెడితే మంచిగా ఉంటుండే. ఇది కలిసి చిన్నగా పెట్టిండు, తప్పించి అన్నీ ఓకే. నాకైతే అన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చూడు మా వాళ్ళందరూ లంచ్ తింటుర్రు. ఎందుకంటే ఇప్పుడు 3 అయిపోయింది. అందరికి ఆకలి అవుతుంది. అందరు ఫుడ్ తింటాని అందరు కూర్చున్నారు. ఫుడ్ చూడు ఇక్కడ. ఇప్పుడు ఫుడ్ చూస్తే బాకరీ ఉన్నాయి. ఓకే, బాకరీ, చపాతీ, ఇది పొటాటో, ఇది వెజ్ కొల్లాపూరి ఉన్నది. ఇదేమో చనా మసాలా ఉన్నది. ఇదేమో తొక్కు ఉన్నది, పప్పు ఉన్నది, పాపడ ఉన్నది, పీరా రైస్ కూడా ఉన్నది. ఓకే, ఇంకా ఇక్కడనేమో చికెన్ ఉన్నది, చికెన్ మసాలా, చికెన్ గ్రేవీ, చికెన్ కొల్లాపూరి బుక్ చేసినాం మేము. ఓకే, ఇదేమో ఖీర్ ఉన్నది, స్వీట్ సేవాయి ఖీర్. ఓకే, ఇక వీళ్ళందరూ కూర్చున్నారు చూడరు. వీళ్ళందరూ కూర్చున్నారు. పైలో మా సత్యబాబా, మా సత్యబాబా, పైలో సత్యబాబా అక్క, సంగీత వదిని, హన్సిక, హారిక, పూజ, గణేష్, ప్రభాకర్ అన్న, ఇగో సంజయ్. ఇంకా వాళ్ళకన్నా చపాతీ కావాలనా? ఇగో రిద్ది, రవణ బిడ్డే రిద్ది, ఇగో దూసా వారి. ఇగో నా బంగారం వచ్చింది. అబ్బో నా బంగారంని మిస్ చేసినాను. బంగారం నీ చేరేదు.
ఇగో భూసా వాళ్ళ వైఫ్ రాజేశ్వర్ అక్క సికెట్లా కనిపిస్తుంది. ఓకే ఇగో మళ్ళీ ఇగో రిజ్వీ ఇంకా వదినే జ్యోతి వదినే ఇగో क्या चाहिए बिरयानी चाहिए అమ్మ జ్యోతి వాళ్ళమ్మ ఊరికెళ్ళి వచ్చింది. अरे कुकुम्बर चाहिए क्या कुकुम्बर నువ్వు జానవి నువ్వు జానవి జాన్వీకి మమ్మీ జానవికి మమ్మీ వినోద్కి భాయ్ అరే పాపడదో నాకు అబ్బా కారుతుందా పులుసు తిన్నా కూడా సుఖం అనిపిస్తలేదు. ఎందుకంటే మంగళతో ఇగో జన్యు खाना आके ना थोड़ा హాయ్ బోల్ జన్యు ఇగో किसको कुछ चाहिए क्या రుషిక बोल के मना कहा ना कुछ उम्र बोले बोले ఇగో क्या వదినే చిన్న గంగాధరి మసీన్ చాలా అయింది. बोल के मना कहा ना చికెన్ कुछ चाहिए काकड़ी खाएगा बेटा జస్ట్ ఇగో మా రాజేందర్ అన్న భూసా రాజేందర్ అన్న ఇగో చిన్నోడు చిన్న భూస పెద్ద భూస సారీ సిద్దిక్ సంజయ్ ప్రభాకర్ అన్న ఇగో గీల్లోలు మా మినిస్టర్ చికెన్ ఫ్రై అబ్బో టేస్టీ యమ్మీ చోలే మసాలా సంగీత వదినే ఇగో మళ్ళీ వచ్చిండు మా ముద్దుల బావ బాకరీ చపాతీ బాబా ఏం గరం అవుతుంది చూడు, ఏం గరం అవుతుందంటే తెలుసా అడుతున్నాయి ఇట్లా బగ్గ గరం అవుతుంది, బగ్గ గరం అవుతుంది. ఓ వినోద్ మా సొసైటీ ఓ మా హ్యాండ్సమ్ గాయ్ న్యూ హ్యాండ్సమ్ ఇగో హనీష్ మా సత్యబావ అన్నమాడు ముట్టుగా హనీష్ किधर है मेरे फ्रिज में मैं देता हूँ ప్రభాకర్ అన్న మొత్తం మేము ఏడు ఫ్యామిలీలు వచ్చినాం, 7 ఫ్యామిలీలు. ఓకే 7 ఫ్యామిలీలు వచ్చినాం. ఇగో మా రవాణా మా రవాణాతో ఎక్దమ్ గోవాలో పోయినట్టు మస్తు డ్రెస్ వేసుకున్నాడు. గోవా ఫుల్ ఎంజాయ్ ఇదే ఇక అందరిది. ఇక నేను కూడా తింటా. ఇల్లు రూమ్ మేనేజర్ ఓకే ఇక్కడ ఈయన హనుమాన్ పాటిల్, ఈయన మొత్తం మాకు ఫుడ్ వీడు అన్నీ ప్రిపేర్ చేసుడు అరేంజ్ చేసుడు మొత్తం ఈయననే అన్నట్టు. ఇదే ఇదిగా ఫుడ్ తినే ఏరియా అనుకో ఇక ఇది. ఓకే ఇది డైనింగ్ ఏరియా. ఓకే ఇక ఇదిగా ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఇప్పుడు నేను 5 రూమ్లు చూపెట్టినా కదా, ఇక్కడ ఇంకా 2 రూమ్లు ఉన్నాయి. ఓకే ఇవి 2 రూమ్లు ఉన్నాయి అన్నట్టు. ఓకే అన్ని రూమ్లల్లో ఏసీ ఉన్నది, అన్ని రూమ్లలో ఏసీ ఉన్నది. ఓకే దీనికి కలిసి షేరింగ్ బాత్రూమ్ ఉన్నది ఒకటి. గరం ఎంత అవుతుంది కదా, ఎక్దమ్ ఫుల్ గరం అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ గరం అవుతుంది. ఓకే ఫుల్ అంటే ఫుల్ గరం అవుతుంది. వాష్రూమ్ లేదా ఆడ? అందరికి పక్కడు ఒకటే దెబ్బకి వస్తుంది, కొనసరికి వస్తుంది. ఎట్లా స్విమ్మింగ్ ఎడే చేస్తుంది. దానేష్
అక్క అక్కలు Come on guys, come on girls. Bata naman.